నిన్న కడప జిల్లాలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగిందనేది తెలీదు. నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రాం ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మలమడుగులోనే ఎస్పీ గారు డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. మనకు ఈరోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత ఈరోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టెన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు ఛేదిస్తారు.